కార్మికులందరికీ కూడా చేనేత కార్మిక శుభాకాంక్షలు. ముఖ్యంగా దారాన్ని ఆధారంగా చేసుకుని వస్త్రాన్ని తయారు చేయడం, మనిషి మానాన్ని కాపాడే విధంగా, అదేవిధంగా ఒక అగ్గిపెట్టిని చేరపెట్టే విధంగా ప్రపంచానికి చాటి చేసిన చేనేత కార్మికులు మన కళని అదేవిధంగా గత 5 సంవత్సరాల నుంచి చేనేత కార్మికులు పడ్డ కష్టాలన్నీ ఇన్ని కాదు, అన్ని వ్యవస్థలతో పాటు చేనేత కార్మిక వ్యవస్థను కూడా ఆయన జగన్మోహన్ రెడ్డి పట్టండి. మరి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు, రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చేనేత కార్మికులను ఆదుకుంటాం, అన్ని పథకాలని ప్రారంభిస్తాం, అలాగే చేనేత కార్మికులు ఆపుకోవాలి తీసుకునే విధంగా చర్యలు తీసుకుంటారు. అదేవిధంగా ఏదైతే లేబర్ డిపార్ట్మెంట్ చేనేత కార్మికులను కూడా ఇందులో జతపరచాలని ఈఎస్ఐ కార్డ్స్ వాళ్ళకి కూడా అప్లై అయ్యే విధంగా నేను చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడటం జరుగుతుంది. ఇదేమన్నప్పటికీ గత 5 సంవత్సరాలు అన్ని రకాల కార్మికులు, అన్ని రకాల వ్యవస్థలు కూడా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో చాలా ఇబ్బందులు పడ్డాయి. అందరూ కూడా ముక్తకంఠంతో ఈ యొక్క ప్రభుత్వాన్ని అనగదొక్కాలి అనే ఐడియాకి వచ్చిన తర్వాత 11 సీట్లు పరిమితమయ్యారు. అందులో ముఖ్య పాత్ర 5-6 కార్మికుల ముఖ్య పాత్ర చేనేత కార్మికులు కూడా. చేనేత కార్మికులు పూర్తిగా తెలుగుదేశం ప్రభుత్వానికి అనుకూలంగా ఉండటం వల్ల ఏదైతే కార్మికులు అందరూ కూడా తెలుగుదేశం ఈ కూటమి ప్రభుత్వానికి అండదండగా ఉండటం వల్ల ఈరోజు ఈ వైఎస్ఆర్సీపీ 11 సీట్లు పరిమితం అవడానికి కనుక ఏదేమన్నప్పటికీ కార్మికుల్ని, ఈ వ్యవస్థల్ని మళ్ళీ పునర్నిర్మించుకోవాలి. వ్యవస్థలన్నీ కూడా అందరినీ ఒక గాడిలో పెట్టాలంటే ఒక అనుభవజ్ఞుడైన చంద్రబాబు గారితో పాటు కమిట్మెంట్ ఉన్న లీడర్ పవన్ కళ్యాణ్ గారు, అలాగే లోకేష్ గారు కూడా శ్రమిస్తూ ఉన్నారు. ఎట్టి పరిస్థితుల్లో అతి త్వరలో మనందరం కూడా స్వర్ణ ఆంధ్రప్రదేశ్ని చూడబోతా ఉన్నాం.